జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ కవి దివంగత సి నారాయణ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అఖిల భారత రెడ్డి సంఘం భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సాహితీ ప్రపంచానికి సినారే చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసిన గొప్ప సాహితీవేత్త అని, తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన ఆదర్శమూర్తి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా నాగిరెడ్డి, వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, అఖిల భారత రెడ్డి సంఘం వేములవాడ కన్వీనర్ వెంకటరెడ్డితో పాటు విహెచ్పి నాయకులు రాధాకృష్ణారెడ్డి, బీజేపీ నేతలు రాజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తీపిరెడ్డి కరుణాకర్, మాజీ సర్పంచ్ శ్రీహరి తదితరులు హాజరయ్యారు. వారి ఆత్మకు శాంతి ఉండాలని అందరం రెడ్డిల తరఫున అందరం కలిసి ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే ప్రతి ఒక్క రెడ్డి కుల బాంధవునికి రెడ్డిలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో హనుమాజ్పేట వాసి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక రకమైన పురస్కారాలు పొంది సినీ రచయిత, సాహిత్య అవార్డులు, భాషా సాంస్కృతిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అదేవిధంగా అనేక రకమైన పద్మభూషణం, పద్మవిభూషణం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలోనే ఇలాంటి ఒక మారుమూల గ్రామ హనుమాపేట గ్రామంలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇలా మండల పరిషత్తు ఆవరణలో ఇలా సినారే మందిర్ కానీ ఇలాంటి కార్యక్రమంలో వారు చేసిన సేవలను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు శ్రీనారాయణ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక తెలుగు తేజం, ఒక సినీ పాటలు, కవిత్వాలను, కళలను ఈ ప్రాంతవాసిగా పేరు ప్రఖ్యాతలు సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను, హనుమాజ్పేట ప్రాంతాన్నే ఒక రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు చేసిన మహనీయులు. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.